ఓం నమో వెంకటేశాయ. కృష్ణం వందే పుష్కరం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కృష్ణానది మనకందరికీ మాతృమూర్తి, జీవన ప్రదాయిని. కృష్ణా జిల్లా కృష్ణా తీరంలో ఎన్నెన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల విశేషాలను, ఆలయ మహత్మ్యాలను మీకు తెలియజేసేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సన్నద్ధమైంది. వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో, సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసఝరీ, తెలంగాణ వీణ నీ తేట తెలుగు పలికే, రాయలేలినప్పుడే మన సీమ మణులు కొలిచే, మన చరిత్రలే మను చరిత్రలై తెలుగు కవిత పలికే. సాళ్వ ప్రభువులు రెడ్డి రాజులు నీవు కన్న ఘనులే, కృష్ణవేణి మా కృష్ణవేణి. ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప మోక్షం లభించదు. కానీ దర్శనం చేతనే ముక్తిని ప్రసాదించే పరమశివుడు వేంచేసిన పుణ్యక్షేత్రం ముక్త్యాల. దర్శించండి ముక్త్యాల క్షేత్రాన్ని, పొందండి ముక్తి ఫలాన్ని స్వామివారి అనుగ్రహంగా. ముక్త్యాల శ్రీ భవానీ సమేత ముక్తేశ్వర స్వామి ఆలయం. కృష్ణవేణీ నమస్తుభ్యం సర్వపాప ప్రణాశని, త్రిలోక పావనకరే రంగతుంగ తరంగిణి, సర్వదేవమయీం సాక్షాత్ బ్రహ్మవిష్ణు శివాత్మికాం, ఫలదాం సర్వతీర్థానాం కృష్ణే త్వాం ప్రణతోస్మ్యహం. పావన కృష్ణానది ఉభయ తీరాలలో కూడా అనేక పుణ్యక్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. కృష్ణా తీర్థక్షేత్రాలలో విఖ్యాతమైనది ముక్త్యాల క్షేత్రం. ఇది సాక్షాత్తు కాశీక్షేత్రంతో సమానం. పరమేశ్వరుడు భక్తులకు ముక్తిని ప్రసాదించే ప్రదేశం కనుకనే దీనికి ముక్తేశ్వరం, ముఖ్యేల అని పేర్లేర్పడ్డాయి. క్రమంగా ఈ పేర్లు కలిసిపోయి ముక్త్యాలగా రూపొందడం జరిగింది. పరమశివుడు తనను సేవించడానికి వచ్చిన భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తున్నాడు కనుక స్వామివారికి ముక్తేశ్వరుడు అనే పేరు స్థిరపడింది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహాబలేశ్వర్ దగ్గర జన్మించిన కృష్ణమ్మ అనేక పుణ్యక్షేత్రాల్ని స్పృశిస్తూ వందల కిలోమీటర్లు ప్రవహించి బంగారు పంటల్ని పండించి చివరకు హంసల దేవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృష్ణానదీ ప్రవాహానికి రెండు వైపులా ఉన్న ప్రదేశాలన్నీ కూడా పవిత్రమైనవి. ఈ ప్రదేశంలో ఎక్కడైతే ఆలయాలుంటాయో అవి క్షేత్రాలుగా ప్రసిద్ధిని పొందాయి. భౌతికమైన లక్షణాలతో పాటు పౌరాణికాంశాలు విశిష్టంగా ఉన్న ప్రాంతాలు మహాతీర్థక్షేత్రాలుగా వినుతికెక్కాయి. కృష్ణానది
కృష్ణా జిల్లాలో ప్రవేశించిన తరువాత మొదటి తీర్థక్షేత్రంగా ముక్త్యాల కీర్తిని పొందింది. పైగా ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రసిద్ధిని పొందడంతో ముక్త్యాల క్షేత్ర మహిమ ద్విగుణీకృతంగా నిలిచింది. ప్రాచీన కాలంలో మానవులకు శుభ సౌభాగ్యాలు ముక్తి కలగాలని భావించిన బలిచక్రవర్తి పరమశివుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. మహేశ్వరుడు బలిమహారాజు చేస్తున్న ఉగ్రమైన తపస్సును గమనించి సంతసించి అతనికి ప్రత్యక్షమైనాడు. కనుల ముందర కనిపించిన కమనీయ రూపుడైన కైలాసపతిని బహువిధాలుగా స్తుతించిన బలిచక్రవర్తి, స్వామి, ఉత్తర భారతావనిలో భక్తులు తరించడానికి కాశీక్షేత్రమున్నది. దీనితో పాటు దక్షిణ భారత భూమిలోని ప్రజలు కూడా ముక్తిని పొందాలన్నది నా భావన. అందుకని ఆంధ్రదేశంలో ఉత్తరవాహినిగా సాగే కృష్ణానది యొక్క తీరంలో ముక్త్యాల క్షేత్రంలో మీరు ఈ అంశాన్ని సార్థకం చేయడానికి ఆవిర్భవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని బలిచక్రవర్తి కోరగా, మహాపాతక భంజనుడైన గంగాధరుడు అందుకు అంగీకరించి ప్రమథ గణాలు తనను సేవించుచుండగా రంగదుత్తుంగనంది తురంగమెక్కి శైలజనుగూడి కరుణా విశాలుడగుచు ముక్తితీర్థమునకు వచ్చే మోదమలరా శంకరుడు భక్తలోక వశంకరుడు. అలా ముక్త్యాలకు వేంచేశాడు స్వామి. కృష్ణానదీ గర్భంలో మరకతలింగ రూపంలో నిలిచాడు. దేవతాదులు స్వామిని అర్చించి తరించారు. అయితే బలిచక్రవర్తి సామాన్యులైన మానవులు కూడా ధన్యత పొందాలని శివుని అనుజ్ఞ తీసుకుని నదీ తీరాన స్ఫటికలింగాన్ని స్థాపించాడు. భవానీ సమేతంగా నాటి నుంచి మానవులు స్వామిని పూజించి ముక్తిని పొందసాగారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. కలియుగంలో మరకతలింగం, శుద్ధ స్ఫటికలింగం దివ్యశిలాలింగాలుగా మారాయి. దేవతలు, మహర్షులు, మానవులు ముక్తేశ్వర స్వామిని అర్చించి అనుగ్రహం పొందే ఒక అపూర్వమైన క్షేత్రం ముక్త్యాల. నదీ గర్భంలోనూ నదీ తీరంలోనూ ఒకే పేరుతో రెండు లింగాకార స్వరూపాలుగా వెంచేసి ఉన్న ముక్తేశ్వర స్వామి వారి దర్శనం సకల శుభకరం. ముక్త్యాల క్షేత్రం దగ్గర కృష్ణానది మనోహరంగా కనిపిస్తుంది. ఉత్తరవాహినిగా సాగే కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలాచరించి కృష్ణమ్మకు కైమోడ్పులు అర్పిస్తారు. మరికొంతమంది పితృకార్యక్రమాలు శ్రద్ధతో నిర్వహించి పితృరుణం తీర్చుకుంటారు. ఇక కృష్ణానదిలో నిర్మించిన నందులను, శివలింగాన్ని భక్తులు దర్శించుకొని ప్రణామాలు చేస్తారు. కృష్ణానదికి వరదలొచ్చినప్పుడు లేదా వానలు పడినప్పుడు నదిలోని గుడి నీళ్లల్లో మునిగిపోతుంది. అలా 6 నెలల పాటు స్వామివారు కృష్ణా జలాలలోనే ఉండిపోతారు. ఈ సమయంలో దేవతలు వచ్చి కైంకర్యాలు నిర్వహిస్తారని ప్రతీతి. నీళ్లు తగ్గిన తరువాత అర్చకులు పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా 6 నెలలు దేవతా పూజలు, 6 నెలలు మానుష పూజలు జరగడం ఇక్కడి సంప్రదాయమని స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది. కృష్ణా నదీ తీరాన నిర్మించబడిన ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ముక్తిధామంగా వెలుగొందుతోంది. 5 శిఖరాలలో 3 అంతస్తులతో ప్రవేశ మండపంతో ఉన్న రాజగోపురానికి నమస్కరించి భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయ శిఖరం దూరం నుండే భక్తులను ఆకట్టుకుంటుంది. నటరాజ నితలాక్ష త్రిపురాంతకాహర రవితేజ హిమశైల దేవా. ఆలయ ఆవరణలో ధ్వజస్తంభానికి ముందు ఓ నల్లని శిల కనిపిస్తుంది. దీనిపై ప్రాచీన శాసనాన్ని భక్తులు చూడొచ్చు. స్థానికుల కథనం ప్రకారం చాలా కాలం క్రితం ఈ శాసనశిల ఉన్న చోటే ఎత్తైన ఓ దీపస్తంభం ఉండేదిట. శివరాత్రి నాడు ఇదిగో ఈ కనబడే కళ్యాణ మండపం పై అంతస్తులో పార్వతీ కళ్యాణం జరుగుతుంటే
ఆలయ ప్రాంగణంలో చేరిన ప్రజలు ఆ దీపస్తంభం వెలుగులో కళ్యాణ వైభోగాన్ని వీక్షించేవారట. కాలక్రమంలో ఆ స్తంభం కాలగర్భంలో కలిసిపోయిందని స్థానికులు చెబుతారు. మాం పాహి మాం పాహి మహదేవ మాం పాహి మాం పాహి మాం పాహి మహదేవ మాం. విశాలమైన ఆలయ ప్రాంగణం పౌరాణిక పవిత్రతతో, చారిత్రక ప్రాధాన్యతతో అలరారుతోంది. వివిధ రాజవంశీయుల పాలనా కాలంలో ఈ ఆలయం క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. భారతీయ ఆలయ వాస్తుకళను విశదీకరించే ఆగమ శాస్త్రాల ప్రకారం గర్భాలయం పంచభూతాలకు ప్రతీక. గర్భగుడి భూతత్వాన్ని, గర్భగుడి పైకప్పు జలతత్వాన్ని, ఆ పైకప్పు మీద ఉండే గోపుర భాగం అగ్నితత్వాన్ని, ఆ గోపురంపై ఉండే కలశం వాయుతత్వాన్ని తెలియజేస్తాయి. వీటిపై ఉండే ఆకాశం తనదే అయిన ఆకాశతత్వాన్ని ప్రతినిధిస్తుంది. ఈ ముక్తేశ్వరాలయ విమానం వాస్తుశాస్త్ర వివరణకు ప్రత్యక్ష నిదర్శనంలా కనిపిస్తుంది. ఆలయ అంతర్భాగంలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నంది పురుషత్వానికి ప్రతీక. అదుపులేని పౌరుషం, అడ్డులేని పురుషత్వం ప్రమాదకరం. దీనిని నియంత్రించాలంటే ఏకాగ్రత ఎంతో అవసరం. అందుకే బలిష్టమైన పురుషత్వానికి నిదర్శనమైన నందీశ్వరుడు లౌకిక ఆకర్షణలు అనే సర్వాలంకారాలతో కూడి కనబడతాడు. కాని ఆ అలంకారాలతో అహంకరించక తదేక చిత్తుడై, మాత్సర్యరహితుడై, విస్ఫారిత నేత్రాలతో గర్భాలయంలోని శివమూర్తిని ఆర్తితో దర్శిస్తున్నట్టుగా కనపడతాడు. శమం, దమం, ధ్యానం అనే 3 సద్గుణాలతో సదాశివుణ్ణి స్మరిస్తే సదానంద సంధానమే సిద్ధిస్తుంది అనడానికి నందీశ్వరుడే నిదర్శనం. ధవళవర్ణంతో విరాజిల్లే స్వామివారు నాగాభరణ భూషితుడై ముక్తిప్రదాయకుడై కొలువై ఉన్నాడు. కనులారా స్వామివారిని దర్శించి మనసారా స్మరించి భక్తులు కృతార్థ చిత్తులవుతారు. కైలాసంలో ఉమాపతిగా ఉన్న స్వామి ఇక్కడ భవానీపతిగా పేరొందారు. ప్రధాన ఉపాలయంలో ఉన్నటువంటి భవానీపతిని, మరొక ఉపాలయంలో ఉన్న సదాశివస్వామిని, ఇంకొక ఉపాలయంలో ఉన్న భద్రకాళీ సమేత వీరభద్రుణ్ణి దర్శించుకుని ప్రాచీన కళ్యాణ మండపాన్ని వీక్షించి రావి చెట్టుకు నమస్కరించి ముక్తిధామమైన ఆలయానికి పునః నమస్సులు సమర్పిస్తారు భక్తులు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. మానవులను ధర్మపథం వైపు నడిపించడానికి పరమాత్మ మనకనుగ్రహించిన ప్రాకృతిక సంపదల్లో ముఖ్యమైనవి నదులు. నదుల వలన జీవనం సుఖంగా, శుభంగా జరగాలని మన పెద్దల భావన. భౌతికంగా శక్తిని, ఆధ్యాత్మికంగా ముక్తిని ఇచ్చే నదుల్ని మన స్వార్థంతో కాలుష్యం చేసి మన నాశనానికి మనమే కారణమవుతున్నాం. ఈ స్వార్థచింతన పోవాలి, నిస్వార్థ భావన రావాలి. అప్పుడే కృష్ణమ్మ ప్రవహిస్తుంది సంతోషంగా, అవుతుంది ముక్తి కరతలామలకంగా. ముక్త్యాల క్షేత్రం అనాదిగా భక్తులకు కల్పవృక్షంగా విరాజిల్లుతుంది. కృష్ణా జిల్లాలో తొలి ఉత్తరవాహినిగా ఉన్న కృష్ణమ్మ దగ్గర వ్యక్తమైన స్వయం వ్యక్త దివ్య శైవ క్షేత్రం ముక్త్యాల. ఇక్కడ స్నానం, దర్శనం, దానం అఖండమైన పుణ్య ఫలాన్ని ఇస్తాయి. భక్తులకు ముక్త్యాల క్షేత్ర దర్శనం ఒక అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతికి నిదర్శనం. అలాగే కృష్ణానదీ తీరంలో వెలసిన మరో పుణ్యక్షేత్రం వేదాద్రి. ఆ వేదగిరీషుని ఆలయాన్ని దర్శిద్దాం రండి. ఏ స్వామిని దర్శిస్తే రోగుల బాధలు తగ్గిపోతాయో, ఏ స్వామిని దర్శిస్తే కష్టాల కడలిని దాటుతామో, ఏ స్వామిని దర్శిస్తే
శత్రువుల పీడలు తొలగిపోతాయో, ఏ స్వామిని దర్శిస్తే సకల శుభాలు లభిస్తాయో ఆ స్వామి వేదాద్రి నరసింహస్వామి అని ఆంధ్రదేశంలోని భక్తులంతా ఆనందంతో స్తోత్రం చేసే కృపాసాగరుడైన నరసింహస్వామిని, ఆయన వేంచేసి ఉన్న వేదాద్రి క్షేత్రాన్ని దర్శిద్దాం. విజయవాడ నుండి 70 కిలోమీటర్లు, జగ్గయ్యపేట నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదాద్రి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకోవచ్చును. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చిల్లకల్లు నుంచి వేదాద్రికి ఉన్న రహదారి భక్తుల రాకపోకలకు అనువుగా ఉంటుంది. వేదాద్రిని పంచ నారసింహ క్షేత్రమని పిలుస్తారు. దీనికి సంబంధించిన పౌరాణిక గాథను తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలోకి కృష్ణమ్మ ప్రవాహం ప్రవేశించి మృదుమధుర రవళితో సాగుతూ భక్తుల చేత పుణ్యనదిగా, ప్రజల చేత జీవనవాహినిగా స్తుతింపబడుతోంది. కృష్ణా జలస్పర్శతో వాయువు మరింతగా చల్లబడి కమ్మని తెమ్మెరలతో కృష్ణా తీరాన్ని పరవశింపచేస్తోంది. కృష్ణానది యొక్క ఉత్తర తీరంలోని తీర్థక్షేత్రాలలో ప్రశస్తి పొందినది వేదాద్రి క్షేత్రం. వేదార్థ సంధాయిని, సాంద్రానంద సంవర్ధిని అయిన వేదాద్రిని చేరడానికి ముందు ఈ సుందర ప్రవేశద్వారం భక్తులను సాదరంగా స్వాగతిస్తుంది. ఈ ద్వారం పైభాగంలో యోగానంద, సాలగ్రామ, జ్వాల, వీర, లక్ష్మీ నరసింహ అనే 5 రూపాలు భక్తులకు ప్రథమ దర్శన భాగ్యాన్ని కలుగజేస్తాయి. ఈ ద్వారాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్లగానే ఏకకాలంలో 2 భవ్యమైన రాజగోపురాలు కానవస్తాయి. ఒక్కసారిగా ఆ గోపురాలని చూడగానే ఉన్నమ్ర కర్ణో నరసింహయేషః అని అన్నట్టు హిరణ్యకశిపు సంహారం వీరవిహారంలో రిక్కించి నిలచిన నారసింహుని కర్ణాలను అవి తలపిస్తాయి. వేదాద్రి ఆలయంలో గల రాజగోపురాలు సంప్రదాయక వాస్తుకళకి నిలువెత్తు దర్పణాలై అలరారుతుంటాయి. దక్షిణ భారతాలయ నిర్మాణంలో రాజగోపురాలకు ఎనలేని ప్రాశస్త్యమున్నది. అలనాటి రాజుల భక్తికి, ఆలయంలో అధివసించిన భగవంతుని రాజసానికి ప్రతీకలుగా ఈ రాజగోపురాలు నిలిచేవి. ఆకాశాన్ని తాకుతూ సూర్యకాంతి ప్రతిఫలిస్తుండగా అనేక శిల్ప సజ్జితమై, అద్భుత వర్ణరంజితమై అల్లంత దూరం నుంచే చూపరులను ఆకర్షించే ఈ గోపురాలు భారతీయ కళా వైభవానికి తార్కాణాలు. ఇదిగో ఇలా చూడండి, శ్రీకృష్ణుని పాలభాగంపై దిద్దిన కస్తూరి తిలకంలా. అదిగో అలా తిలకించండి, రుక్మిణీదేవి లలాట ఫలకంపై మెరుస్తున్న బాసింగంలా. ఈ వేదాద్రి ఆలయ గోపురాలు దివ్య భావనా తరంగాలు, అనన్య కళాబంధురాలు, మానవ మేధో వికాస విజయ హాసాలు, శ్రీ నారసింహ భవ్య వైభవ జయకేతనాలు. వేదాద్రి శిఖరాన వెలుగైన దేవా, పాదదాసుల పాలి ప్రహ్లాద భావా. కృష్ణా తీరంలోని నరసింహస్వామి వారి ఆలయాల్లో వేదాద్రి దేవాలయం విశిష్టమైన ఆలయం. ఇది పంచనారసింహ క్షేత్రంగా వినుతికెక్కింది. కల్పాదిలో వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి శ్రీహరి సంహరించాడు. అప్పుడు వేదాలు స్వామివారిని స్తుతించి ఎల్లప్పుడూ తమయందు ఉండవలసిందిగా శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాయి. తద్విధంగానే లక్ష్మీవల్లభుడు వరాన్ని ప్రసాదించాడు. వేదాలు పర్వతరూపాన్ని ధరించి కృష్ణమ్మ పక్కనే నిలిచాయి. అనంతరకాలంలో హిరణ్యకశపుడిని వధించి నరసింహస్వామి ఈ వేదాద్రిపై జ్వాలా నరసింహస్వామిగా అవతరించాడు. వేదాద్రికి పక్కనే ఉన్న గరుడాచలంపై గరుడాదుల కోరికపై విష్ణువు వీర నరసింహస్వామిగా అవతరించాడు. మనుమహారాజు యోగానంద నరసింహస్వామిని,
ఋష్యశృంగుడు లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా ఒకే క్షేత్రంలో 5 రూపాలతో నరసింహస్వామి ఉండడం వల్ల పంచనారసింహ క్షేత్రమని దీనికి పేరొచ్చింది. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. ఇదే స్వామివారి దివ్యాలయం. భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. బలిపీఠ ధ్వజస్తంభాలతో, ముఖమండప అంతరాలయ గర్భాలయంతో, ఉపాలయాలతో, ఇతర మండపాలతో ఆలయం కమనీయంగా కనిపిస్తుంది. కృష్ణా తరంగాలలో మునిగి తేలి వేదాద్రి శిఖర నరసింహమా కలయామి విమల విద్యుజ్వలిత జిహ్వం. ఇదే స్వామివారి ప్రధానమైన యోగానంద నరసింహ స్వరూపం. శంఖచక్రాలు ధరించి యోగాసీన ముద్రతో భక్తులను అనుగ్రహిస్తోన్న శుభమంగళ స్వరూపుడు నరసింహుడు. పీఠం దిగువ భాగాన లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చును. ఈ విధంగా 5 రూపాలున్న అద్భుత దివ్యక్షేత్రం వేదాద్రి. నమో నారసింహ శ్రీ నమో నారసింహ, నమో నారసింహ జయ నమో నారసింహ. ప్రధానాలయం వెలుపల విశాలమైన ప్రదక్షిణా మార్గం ఉంది. వైదిక సంప్రదాయంలో ప్రదక్షిణకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేవతామూర్తుల చుట్టూ సవ్యదిశలో ప్రదక్షిణ చేయడాన్ని మహాప్రదక్షిణ అంటారు. అలా కాక ఉన్న చోటునే తిరిగి చేయడాన్ని ఆత్మ ప్రదక్షిణం అంటారు. ఏ విధంగా సూర్యభగవానుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో, అలాగే తమ చుట్టూ తాము ఎలా తిరుగుతున్నాయో, అలా తిరుగుతూ ఆ గ్రహాలు శక్తి కేంద్రాలై భాసిస్తున్నాయో, ఆ విధంగానే ఈ మహాప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణం వల్ల మానవ శరీరం సాత్విక శక్తికి నిలయంగా మారగలదని మన ప్రాచీనులు భావించారు. ఈ ప్రదక్షిణా పద్ధతిని అందుకనే ఏర్పాటు చేశారు. గద్దెమీది నరసింహము, నగరిలో గద్దెమీది నరసింహము, వీడి నగుచున్న జ్వాలా నరసింహము. వేదాద్రి క్షేత్రానికి ఈశాన్య భాగంలో శివాలయం నిర్మించబడి ఉంది. విశ్వేశ్వర స్వామిగా నెలకొని ఉన్న దివ్యలింగాన్ని భక్తులు దర్శించి నమస్కృతులు గావిస్తారు. విశ్వేశ్వరుడే ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు. యుగయుగాల దైవంగా నరసింహస్వామి 5 రూపాలతో అవతరించిన దివ్య ప్రదేశమే వేదాద్రి. సాక్షాత్తు వేదాలే కొండలుగా మారి స్వామిని ఇక్కడ సేవిస్తున్నాయి. వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలే కల్లారమాలిక గంధలహరే అని శ్రీనాథ కవి సార్వభౌముడు అభివర్ణించాడు. వేదాద్రి శిఖర నరసింహం మాకలయామి విమల విద్యుజ్వలిత జిహ్వం, వేదాంత వేద్య విమలానంద విజ్ఞాన విదలిత దురంత భవమోహం త్వాం నౌమి అని నారాయణ తీర్థుల వారు నరసింహస్వామి వారిని ఆర్తిగా ప్రార్థించి కీర్తించారు. వేదగిరి శిఖరంపై ఉన్న జ్వాలా నరసింహుడు, ఆలయంలో ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహుడు, కృష్ణానది గర్భంలో ఉన్న సాలగ్రామ నరసింహుడు, గరుడాచలంపై ఉన్న వీర నరసింహుడు అత్యంత మహిమాన్విత మూర్తులుగా ప్రసిద్ధిని పొందారు. వేదాద్రికి మరొక ప్రశస్తి ఉన్నది. అదే ఆరోగ్య సౌభాగ్యం. దీర్ఘవ్యాధులున్నవారు, మానసిక రుగ్మతలున్నవారు ఇక్కడకు వచ్చి ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని పూజిస్తే చక్కని ఆరోగ్యం, మానసిక బలం లభిస్తాయి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఎలుగెత్తి ప్రార్థిస్తే పరుగు పరుగున వచ్చి స్వాంతన చేకూరుస్తాడు భక్తవరుడు. వివిధ పర్వదినాలలో స్వామివారికి విశేషార్చనలు వైభవంగా జరుగుతాయి. వైశాఖ మాసంలో స్వామివారికి వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా కళ్యాణ మహోత్సవాలు కమనీయంగా దేవస్థానం వారు నిర్వహిస్తారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ఉత్సవాలను వీక్షించి తరిస్తారు. వేదగిరిగా పంచ నారసింహ క్షేత్రంగా భక్త జనుల చేత ఆరాధింపబడుతున్న వేదాద్రి స్వయం వ్యక్త స్థలంగా, దివ్య భూమిగా
ఆర్ష ప్రతిష్ఠిత ప్రదేశంగా, మానవ సేవిత తీర్థక్షేత్రంగా జగద్విఖ్యాతిని ఆర్జించింది. వేదాద్రిని దర్శించండి, ఆరోగ్య ఐశ్వర్యాలను పొందండి. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో, సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసఝరీ, మహారాష్ట్రమంతా నీ అభంగాల లహరీ. కన్నడాన పలికే కవితాత్మ శైవ ఫణితి, తెలంగాణ వీణ నీ తేట తెలుగు పలికే. రాయలేలినప్పుడే మన సీమ మణులు కొలిచే, మన చరిత్రలే మను చరిత్రలై తెలుగు కవిత పలికే. సాళ్వ ప్రభువులు రెడ్డి రాజులు నీవు కన్నఘనులే. కృష్ణవేణి మా కృష్ణవేణి.